నమస్కారం. చాలామంది జ్యోతిష్యులు మీ జాతకం చాలా బాగుందని, అద్భుతంగా ఉందని చెబుతూ ఉంటారు. కానీ జాతకంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవడమే కదా నిజమైన జ్యోతిష్యం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే మేషలగ్నం వారు 2028 వరకు చేసే ఒక చిన్న పొరపాటు మీ ఆర్థిక స్థితిని దెబ్బతీసే అవకాశం ఉంది. మొదటిగా మీ ధనస్థానం గురించి మాట్లాడుకుందాం. మేషలగ్నానికి 2వ ఇల్లు వృషభం. ప్రస్తుతానికి అక్కడ శని ప్రభావం బలంగా ఉంది. దీనివల్ల 2028 ఫిబ్రవరి వరకు మీకు ధనం విషయంలో ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి పడే పరిస్థితి ఉంటుంది. ఆదాయం వస్తుంది, కానీ కళ్ళ ముందే ఖర్చు అయిపోతుంది. అయితే మేషలగ్నం వారికి ఒక అద్భుతమైన కాలం రాబోతోంది. అది ఎప్పుడంటే 2026 మే నెలలో. ఆ సమయంలో మీ ధనస్థానంలో సూర్యుడు, కుజుడు మరియు చంద్రుడు ముగ్గురు కలుస్తారు. ముఖ్యంగా మే 14 నుండి 16 తేదీల మధ్య ఈ ముగ్గురి కలయిక వల్ల మీకు అద్భుతమైన ధనయోగం పడుతుంది. సూర్యుడు, కుజుడు ఆ రాశిలో ఉన్నంత కాలం, అంటే సుమారు నెల నుండి 1.5 నెల రోజుల పాటు అదృష్టం బ్రహ్మాండంగా ఉంటుంది. తండ్రి ద్వారా లేదా ప్రభుత్వ పనుల ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అక్కడ శని దృష్టి కూడా ఉంది కాబట్టి ఫలితాలు అమోఘంగా ఉంటాయని అతిగా ఆశించకుండా వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మరి ఈ కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకునేది ఎవరు? ఇక్కడే మీ జాతకంలో ఒక సానుకూల అంశం ఉంది. మీ 3వ స్థానంలో ఉన్న గురువు మీకు శ్రీరామ రక్ష. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న ప్రతిసారి మీ బంధువులు, మీ స్నేహితులు లేదా మీ తండ్రి రూపంలో ఎవరో ఒకరు అండగా నిలబడతారు. బంధువుల ద్వారా మీకు అందే ఈ ఆర్థిక సహాయం కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, 2028 వరకు మీరు ధన విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. అధైర్యపడకండి. గ్రహాల సంచారాన్ని బట్టి మీ వ్యూహాలను మార్చుకోండి. నిఖార్సైన నిజాలను తెలుసుకోవడం కోసం మన త్రికాల జ్యోతిష్యం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.